సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందాం. ప్రేకల తండ్రి సింగాలయ్యా, ఇంతవరకు మాకు అన్ని విషయాల్లో సాయం చేసినందుకు వందనాలయ్యా. ఇంతవరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వందనాలయ్యా. ప్రేమమైన, కరుణమైన, దయాగలమైన మమ్మల్ని ఇంతవరకు మాకు తోడుగా ఉండి సాయం చేసినందుకు వందనాలయ్యా. ఈరోజు సండే స్కూల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి సాయం చేయండి అయ్యా. సింగింగ్లో, లెసన్లో, యాక్టివిటీస్లో మేము విషయపడేటప్పుడు మీరే మాకు తోడుగా ఉండి మీరే మాకు సాయం చేయండి అయ్యా. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సింగింగ్ చెప్పుకుంటూ వెళ్ళాడు. శిష్యులంతా యేసయ్యను వెంబడిస్తూ వెళ్ళారు. చివరిగా ఉపమానం అర్థమేమిటన్నారు? విత్తువాడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడని యేసయ్య ఉపమానం చెప్పుకుంటూ వెళ్ళాడు. శిష్యులంతా యేసయ్యను వెంబడిస్తూ వెళ్ళారు. చివరిగా ఉపమానం అర్థమేమిటన్నారు? 1 2 3 4 విత్తువాడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడని యేసయ్య ఉపమానం చెప్పుకుంటూ వెళ్ళాడు. శిష్యులంతా యేసయ్యను వెంబడిస్తూ వెళ్ళారు. చివరిగా ఉపమానం అర్థమేమిటన్నారు? మత్తయి 13లోని విత్తువాని ఉపమానం. మత్తయి 13లోని విత్తువాని ఉపమానం. కొత్తగా పాడుకుందాం రా
ముళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు, మంచి నేలలో పడ్డాయి కొన్ని విత్తనాలు. త్రోవపక్క పడ్డాయి కొన్ని విత్తనాలు, రాళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు, ముళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు, మంచి నేలలో పడ్డాయి కొన్ని విత్తనాలు. 1 2 3 4 త్రోవపక్క పడ్డాయి కొన్ని విత్తనాలు, రాళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు, ముళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు, మంచి నేలలో పడ్డాయి కొన్ని విత్తనాలు. మత్తయి 13లోని విత్తువాని ఉపమానం, మత్తయి 13లోని విత్తువాని ఉపమానం. కొత్తగా పాడుకుందాం రండి, కొత్తగా పాడుకుందాం రండి. డాంకచికం డాంకచికం డామ్ డామ్ డామ్, డాంకచికం డాంకచికం డామ్ డామ్ డామ్. త్రోవపక్క విత్తనాలు పక్షులెత్తుకెళ్ళాయి, రాళ్ళలోని విత్తనాలు మొలిచి ఎండిపోయాయి, ముళ్ళలోని విత్తనాలు అణచివేయబడ్డాయి, మంచి నేల విత్తనాలు అందింతలు పండాయి. త్రోవపక్క విత్తనాలు పక్షులెత్తుకెళ్ళాయి, రాళ్ళలోని విత్తనాలు మొలిచి ఎండిపోయాయి, ముళ్ళలోని విత్తనాలు అణచివేయబడ్డాయి, మంచి నేల విత్తనాలు అందింతలు పండాయి. 1 2 3 4 త్రోవపక్క విత్తనాలు పక్షులెత్తుకెళ్ళాయి, రాళ్ళలోని విత్తనాలు మొలిచి ఎండిపోయాయి, ముళ్ళలోని విత్తనాలు అణచివేయబడ్డాయి, మంచి నేల విత్తనాలు అందింతలు పండాయి. మత్తయి 13లోని విత్తువాని ఉపమానం, మత్తయి 13లోని విత్తువాని ఉపమానం. కొత్తగా పాడుకుందాం రండి, కొత్తగా పాడుకుందాం రండి. డాంకచికం డాంకచికం డామ్ డామ్ డామ్, డాంకచికం డాంకచికం డామ్ డామ్ డామ్. దైవవాక్య సత్యాలే మంచి విత్తనాలు, వాక్యం ప్రకటించు వారే విత్తనాలు విత్తువారు, నీలోని హృదయమే విత్తువాని పొలము అని యేసు వివరించే ప్రశ్నించని శిష్యులకు. దైవవాక్య సత్యాలే మంచి విత్తనాలు, వాక్యం ప్రకటించు వారే విత్తనాలు విత్తువారు, నీలోని హృదయమే విత్తువాని పొలము అని యేసు వివరించే ప్రశ్నించిన శిష్యులకు. 1 2 3 4 దైవవాక్య సత్యాలే మంచి విత్తనాలు, వాక్యం ప్రకటించు వారి విత్తనాలు విత్తువారు, నీలోని హృదయమే విత్తువాని పొలము అని యేసు వివరించే ప్రశ్నించిన శిష్యులకు. మత్తయి 13లోని విత్తువాని ఉపమానం, మత్తయి 13లోని విత్తువాని ఉపమానం. కొత్తగా పాడుకుందాం రండి, కొత్తగా పాడుకుందాం రండి. డాంకచికం డాంకచికం డామ్ డామ్ డామ్, డాంకచికం డాంకచికం డామ్ డామ్ డామ్. దుష్టుడుగా చేయడం, పక్షులెత్తుకెళ్ళడం, నామకార్థ క్రైస్తవ్యం మొలిచి ఎండిపోవడం, శ్రమకు పారిపోవడం, ముళ్ళను చీవేయడం, యేసులాగా మారడం, వందింతలు పండడం. దుష్టుడుగా చేయడం, పక్షులెత్తుకెళ్ళడం, నామకార్థ క్రైస్తవ్యం మొలిచి ఎండిపోవడం, శ్రమకు పారిపోవడం, ముళ్ళను చీవేయడం, యేసులాగా మారడం, వందింతలు పండడం. 1 2 3 4 దుష్టుడుగా చేయడం, పక్షులెత్తుకెళ్ళడం, నామకార్థ క్రైస్తవ్యం మొలిచి ఎండిపోవడం, శ్రమకు పారిపోవడం, ముళ్ళను చీవేయడం, యేసులాగా మారడం, వందింతలు పండడం. మత్తయి 13లోని విత్తువాని ఉపమానం, మత్తయి 13లోని విత్తువాని ఉపమానం. కొత్తగా పాడుకుందాం రండి, కొత్తగా పాడుకుందాం రండి. డాంకచికం డాంకచికం డామ్ డామ్ డామ్, డాంకచికం డాంకచికం డామ్ డామ్ డామ్. ఏంటి ఫ్రెండ్స్, నేను రైతు డ్రెస్లో ఉన్నానని చూస్తున్నారా? నేను ఫార్మర్ డ్రెస్లో ఉన్నాను. ఇందాక మరి మీరు పాట విన్నారా?
ఆ పాటని ఈరోజు మన లెసన్. నేను ఆ పాట మీనింగ్ మీకు చెప్తాను. అది జీసస్ వాళ్ళకి ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానంలో ఒక ఫార్మర్, ఒక రైతు విత్తనాలు విసురుకుంటూ వెళ్తాడు. అయితే విత్తనాలు ఎక్కడ పడతాయి అంటే ఫస్ట్ విత్తనాలు వేస్తాడు. ఎక్కడెక్కడ పడతాయి అంటే త్రో పక్కన, అంటే రోడ్డు పక్కన పడతాయి. కొన్ని రాళ్ళలో పడతాయి, కొన్ని ఏమో ముళ్ళలో పడతాయి, కొన్ని ఏమో మంచి నీళ్ళలో పడతాయి. అయితే త్రో పక్క రోడ్డు పక్కన పడ్డ విత్తనాలని పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి. వాటిని తీసుకొని పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి. అయితే రాళ్ళలో పడిన విత్తనాలు వచ్చి వెంటనే ఎండిపోతాయి. ముళ్ళలో పడిన విత్తనాలు అంచివేయబడతాయి, అంటే ముళ్ళు ఉంటాయి కదా, అవి గుచ్చుకొని అంచివేయబడుతుంది. అది మంచినీళ్ళ విత్తనాలు 100 పండుతాయి, అంటే మంచినీళ్ళ విత్తనాలు. మెమరీ వర్స్ టైం. ఫ్రెండ్స్, ఈరోజు మన మెమరీ వర్స్ని బ్రెడ్ అండ్ జామ్ మెథడ్లో నేర్చుకుందాం. మీరు ఎప్పుడైనా శాండ్విచెస్ తిన్నారా? శాండ్విచ్లో ఏముంటుంది? కింద బ్రెడ్ ఉంటుంది, మధ్యలో వెజిటేబుల్స్ కానీ జామ్ కానీ అట్లుంటుంది, పైన ఇంకా బ్రెడ్ ఉంటుంది కదా. ఓకే, ఈరోజు మన మెమరీ వర్స్ని మనము బ్రెడ్ అండ్ జామ్ మెథడ్లో నేర్చుకుందాము. నేను చేస్తాను చూడండి. ఇది Psalm 119:11. బ్రెడ్. ఇప్పుడు జామ్ చూద్దాము. I have hidden your word in my heart that I might not sin against you. Psalm 119:11. ఒక శాండ్విచ్ అయిపోయింది, పక్కన పెట్టుకుని ఒక శాండ్విచ్ చేసుకుందాం. Psalm 119:11. I have hidden your word in my heart that I might not sin against you. Psalm 119:11. ఇంకో శాండ్విచ్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుగులో నేర్చుకుందాం. కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కీర్తనలు 119:11. శాండ్విచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా శాండ్విచ్ చేసుకుందాం. కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కీర్తనలు 119:11. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా బ్రెడ్ అండ్ జామ్ మెథడ్లో మనం మెమరీ వర్స్ ఈజీగా నేర్చేసుకున్నాం కదా. మీరు ఇట్లా బ్రెడ్ అండ్ జామ్ మెథడ్లో మెమరీ వర్స్ నేర్చుకోండి, అప్పుడు మెమరీ వర్స్ మీకు ఈజీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం కనబడుతుంది? డ్రాయింగ్ కదా. ఈ డ్రాయింగ్ మీరు మీ నోట్బుక్స్లో వేయండి. ఈ డ్రాయింగ్లో ఏముంది? 4 types ఆఫ్ సాయిల్స్ కదా. ఏమంటే రోడ్ సైడ్ అర్థమవుతుంది చూడండి. ఇక్కడ రోడ్ ఉంది కదా, అర్థమవుతుంది కదా. ఇక్కడ పక్షులు ఉన్నాయి, రోడ్డు ఉంది. ఇదేమో రాక్స్ రాళ్ళు ఉన్నాయి. ఇదేమో థార్న్స్ ముళ్ళు ఉన్నాయి. ఇదేమో మంచి నేల అన్ని మంచిగా ఉన్నాయి కదా. మీరు డ్రాయింగ్ మీ నోట్బుక్స్లో వేసుకోండి, ఇలా A4 షీట్లో కూడా వేసుకోవచ్చు. ఇట్లా మీరు డ్రా చేయండి, అప్పుడు మన లెసన్ మనకి మంచిగా అర్థమవుతుంది. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడేమో రోడ్ సైడ్లో ఏమో పక్షులు ఎత్తుకెళ్తున్నాయి, ఇవేమో వెంటనే మొలిచి ఎండిపోయాయి, ఇవేమో అంచివేయబడుతుంది, ఇవేమో 10 పడ్డాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. అలాగా మీరు మీ నోట్బుక్స్లో డ్రా చేయండి. మనము ఇంతకుముందు మనము ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గ్రేప్ బంచ్ చేసాం కదా, అది మీ నోట్బుక్స్లో ప్రింట్ చేశారని అనుకుంటున్నాను. ఇది మీ డ్రా చేసి మీ నోట్బుక్స్లో ప్రింట్ చేయండి. మనం ఎలా ఉండాలి? మంచి నేల విత్తనాలాగా మంచిగా ఉండాలి. మరి మనం అట్లా ఉండాలంటే మన హృదయంలో దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో మనం ఉంచుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, మనం కూడా మంచి నేల విత్తనాలలాగా మనం కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకొని మన సండే స్కూల్ని క్లోజ్ చేసుకుందాం.
ప్రేమల తండ్రి జంగాలైన ఈరోజు సండే స్కూల్లో మీరు మమ్మల్ని అన్ని విషయాలు మీరే మాకు తోడుగా ఉండి సాయం చేసినందుకు వందనాలయ్యా. సింగింగ్లో లెసన్లో మీరే మాకు తోడుగా ఉండి మీరే మాకు అన్ని విషయాల్లో సాయం చేసినందుకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, నమ్మకమైన దేవుడా, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త దేవుడా, మేము కూడా మంచి నేల విత్తనాలలో ఉండే వల్ల మీరే మాకు సాయం చేయండి అయ్యా. త్రోవ పక్కన విత్తనాలలాగా, రాళ్ళలో విత్తనాలలాగా, ముళ్ళలో విత్తనాలలాగా మేము అటు ఉండకుండా మంచి నేల విత్తనాలలాగా మీరే మాకు ఉండే మంచి మనిషిని మీరే మాకు ఇవ్వండి అయ్యా. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బై ఫ్రెండ్స్.